రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపైన అవలంబించాల్సినటువంటి వ్యూహం పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశం ఈసారి లాస్ట్ పార్లమెంట్ సమావేశం జరగబోతూ ఉంది. మరి 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై 10 రోజుల పాటు జరుగుతాయని చెప్పి ఇప్పటికే మరి పార్లమెంట్ నుంచి ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించాలనే దాని మీద దాదాపు 3.5-4 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పజెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి, ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పము అని చెప్పి మేము చెప్పాము. కానీ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో సంతకాలు పెట్టారని కేంద్ర ప్రభుత్వం మినిట్స్ కూడా బయటకు విడుదల చేసింది. ఒకవైపు రాష్ట్ర మంత్రివర్యులేమో మేము సంతకాలు పెట్టనే లేదు, మేము అప్పచెప్పమంటున్నారు. ఇంకొక వైపు ఢిల్లీకి వెళ్ళిన అధికారులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి సంతకాలు పెట్టడం, మినిట్స్ అన్నీ కూడా అఫీషియల్ మినిట్స్ 2 రాష్ట్రాలు సంతకాలు పెట్టినాయి, కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టింది, ఆ మినిట్స్ అంతా కూడా బయటకు వచ్చినాయి. ఇంకోవైపు మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ మీద వెళ్తే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి అని సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్ళు మన ఇంజనీర్లను అటువైపు రానియకుండా అడ్డుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మన మీడియాలో పత్రికల్లో చూసాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. అందువల్ల ఇది మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం. దీని మీద బడ్జెట్ సమావేశాల్లో కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పజెప్పే విషయం మీద పార్లమెంట్లో గట్టిగా పోరాడాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి పార్లమెంటరీ పార్టీ బృందం మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం వారిని కూడా కలిసి మన రాష్ట్ర తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా కేఆర్ఎంబీ అనేటువంటిది మన 3 జిల్లాల త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ అవసరాలను దెబ్బకొట్టేటువంటి ప్రాజెక్టు, దెబ్బకొట్టేటువంటి నిర్ణయం. ఎందుకంటే అటు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా తాగునీటి సాగునీటి అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఈ రాష్ట్రానికి హైడల్ జల ఉత్పత్తిలో ఇప్పటిదాకా ఉన్న ఫ్రీడమ్ రేపు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఎందుకంటే గతంలో కూడా ఇవే 2 పార్టీలు ఆనాడు లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను మరి బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులు అప్పచెప్పడం కూడా 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఈ రాష్ట్రానికి తీవ్రంగా మరి నష్టం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము ఉత్తరం రాస్తామని బుకాయిస్తున్నది. ఇంకొక వైపు ఏమో ఆడ మినిట్సే బయటకు వచ్చినాయి, ఇంజనీర్లను ఆడ సిఆర్పిఎఫ్ జవాన్లు ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి స్పందన రావడం లేదు. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర అంశాల మీద గతంలో అమిత్ షా గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీ జనగణన మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఈ కులగణన పూర్తి స్థాయిలో బీసీ జనాభా లెక్కల్ని చేయాల్సే విషయంలో కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గొంతు వినిపించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇలా అనేక అంశాల మీద అంశాల మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా, ఈ రాష్ట్ర హక్కులను కాపాడే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో గట్టిగా గలం విప్పాలని చెప్పి నిర్ణయించాం. అనేక అంశాలను షార్ట్ లిస్ట్ కూడా చేశాం. ఆయా డిపార్ట్మెంట్లకు కూడా రాష్ట్ర ఎంపీలు వెళ్ళి గట్టిగా రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చి అటు మంత్రులతో మాట్లాడాలని, ఇదే విధంగా పార్లమెంట్లో కూడా మన రాష్ట్రం తరఫున మన గలాన్ని విప్పాలని చెప్పి ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పూటకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి కనబడతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు కదా.
రైతు బంధు డబ్బులు పడలేదంటే ఉత్సాహుతలేదా అని ఒక మంత్రి మాట్లాడతారు, చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఇలా ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు రేపు జవాబు చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా వాళ్ళు ఆలోచించాలి. ఇలా మీరు ఎంతసేపు మా మీద బురద జల్లడం మీద కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టండి. మీరు మంచి చేస్తే తప్పకుండా మేము సహకారం అందిస్తాం. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని అటు జర్నలిస్టుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు, ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము ఎప్పుడన్నా అట్లా ఆలోచించామా? ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినాడు మీ మీద ఎంక్వైరీలు వేసి విచారణలు జరపాలంటే ఎన్ని కేసులు పెట్టుండే వాళ్ళం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. సమయాన్ని మేము ప్రతిపక్షాల మీద ప్రత్యర్థుల మీద దాడి మీద మేము దృష్టి పెట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద, రాష్ట్ర హక్కులు బాగు చేయడం మీద, ఈ ప్రజలకు తాగునీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఈ ప్రజలకు సాగునీరు ఎట్లా తేవాలి, ఈ ప్రజలకు కరెంటు కష్టాల నుంచి ఎలా ఈ విముక్తి చేయాలి, ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎలా ఆగాలి అనేటువంటి తపనతో మేము పాలన మీద దృష్టి పెట్టాం. కానీ మీరు ప్రతిపక్షాలను ఎలా బురద జల్లాలి, ఏ రకంగా ప్రతిపక్షాలను ప్రజల్లో బదనాం చేయడానికి ఏం కుట్రలు చేయాలనే దాని మీద మీ దృష్టి ఎక్కువ కనబడతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాకు తొందర లేదు, మాకు ఓపిక ఉంది. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము మీ ట్రాప్లో పడం. మేము డెఫినెట్గా ప్రజల పక్షాన పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో మీ మీద ఒత్తిడి తెస్తూ ప్రజల పక్షాన మేము పనిచేస్తాం. సో మాకు వీ హ్యావ్ పేషెన్స్. మీరు ఇలా గెలిచిన వాళ్ళకు ఓపిక ఉండాలి, గెలిచిన వాళ్ళకు ప్రతిపక్షాలను కలుపుకపోయే తత్వం ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా బ్రాడ్నెస్ ఉండాలి. కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు మంత్రులు వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళ దుందుడుకు స్వభావం కానీ, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ, వాళ్ళ అహంకారపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేము ఏమన్నాము, మీరు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయండి అంటే చెప్పుతో కొడతామని, ఉచావుతలేదా అని చెప్పి మీ సంగతి చెప్తామని, ఇదా మీరు మాట్లాడాల్సింది? మీరు చెప్పలేదా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు కాదా? మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము, డిసెంబర్ నెలలోనే 4,000 పెన్షన్ వస్తుందని మీరు చెప్పలేదా? సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు, మీరు బిల్లులు కట్టొద్దని మీరు చెప్పలేదా? మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు. మీరు వీలైతే చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి, ప్రజల ప్రేమ పొందే ప్రయత్నం చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ మా మీద ఏదో బురద జల్లుతామనుకుంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. ఇలా మీ వ్యాఖ్యలు ఎంత అహంకారపూరితంగా ఉన్నాయనో, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాష అదేనా? తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దశాబ్దాల కలను నిజం చేసిండు కేసీఆర్. కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చునా? అది ఒక కల కదా. అలాంటి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాషను, ఆయన పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరును ఇలా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఎందుకంత మీరు తొందరపాటు పడుతున్నారు? మీరు అధికారం ఇచ్చారు ప్రజలు, ఓకే చెయ్యండి. 420 హామీలు ఇచ్చారు, అమలు చేయండి. ఎప్పుడు చేస్తారో చెప్పండి. మీరు ఇచ్చిన తేదీలకు, మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేయండి. సంతోషిస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుకుంటున్నాం. మీరు అన్నీ చేస్తారని ఇంకా మేము నమ్ముతున్నాం. చేయకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చేసే విధంగా ఒత్తిడి తేవచ్చే బాధ్యతను ప్రజలు మాకు అప్పచెప్పినారు. ప్రతిపక్షంగా మీ మీద ఒత్తిడి పెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చూసేటట్టు బాధ్యత ఇలా ప్రజలు మాకు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. కానీ మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు. ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వర్తించండి, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. కానీ మీరు అది మర్చిపోయి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద బురద జల్లుతాం. మీరు మాట్లాడితే మీరు ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు. మీ అహంకారాన్ని, మీ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు ఓపిక లేదేమో, మీరు సహనాన్ని కోల్పోతున్నారేమో, కానీ మాకు ఓపిక ఉంది, సహనం ఉంది. అదే భాయ్ సాబ్,
మేము గతంలో నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, గతంలో కూడా ఈ ప్రభుత్వాన్ని కోరాను. మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మరి మార్చి 17వ తేదీకి 100 రోజులు నిండుతూ ఉన్నాయి. రేపు ఎన్నికలు నోటిఫికేషన్ ఏదో వస్తుంది ఫిబ్రవరి 20వ తారీఖు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో 3వ వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అంటూ ఉన్నారు. మరి రేపు ఏమంటారు మీరు? ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, 100 రోజులు అయింది, అయ్యో మేము అమలు చేయలేకపోయాం, కోడ్ వచ్చిందని మీరు చేతులు ఎత్తితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? నిజంగా 100 రోజుల్లో మీరు చేసేది నిజమైతే ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. 6 గ్యారంటీలు అంటే 13 హామీలు ఉన్నాయి 6 గ్యారంటీల్లో. మీరు మహిళల విషయంలో ఒకటి చేసి ఒక గ్యారంటీ అయిపోయింది అంటున్నారు. మహిళల విషయంలో మీరు 3 ఉన్నాయి అందులో అంశాలు. 2500 రూపాయలు ఇవ్వాలి, మహిళలకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలి, మహిళలకు గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వాలి. ఆ 3 చేస్తే ఒక హామీ అమలైనట్టు. మొత్తం 6 హామీల్లో కలిపి 13 ఉన్నాయి. 13 కూడా మీరు చేయాలి. చేసినప్పుడు 6 గ్యారంటీలు అయినట్టు. 13 కాకుండా మీరేమన్నారు? 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. రాగానే 15,000 రూపాయలు రైతు బంధు వేస్తామన్నారు. ఇవి మీరు చెప్పినాయి కదా, అవి చేయండి అంటున్నాం మేము. ఇంకొక వైపు నిరుద్యోగ భృతిని స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పనే లేదు అని ఆర్థిక మంత్రి గారే మరి బుకాయించే ప్రయత్నం చేస్తే మేము వదిలిపెడతామా ఏంది? ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. మీరు నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించారు, మేము ఇస్తామని చెప్పి మీరు నమ్మజెప్పారు. మరి ఇవాళ మేము చెప్పనే లేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే ఇవాళకి మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేదు. నేను అడుగుతా ఉన్నాను గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని, మరి ఆ రోజు తొందరపాటులో చెప్పారు, మర్చిపోయి మీరు అసెంబ్లీలో చెప్పలేదేమో. ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి, ఎప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఇస్తారో చెప్పండి. అందువల్ల 6 గ్యారంటీలను, 2 లక్షల రుణమాఫీని, 4,000 రూపాయల పెన్షన్ను, యాసంగిలో వడ్లకు 500 రూపాయల బోనస్ సంబంధించిన జీవోలన్నీ కూడా ఎన్నికల కోడులోపే ఇవ్వాలి. ఎన్నికల కోడులోపు ఇచ్చి మీరు వాటిని అమలు చేస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అదర్వైజు మీరు దాటవేసినట్టే. ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉంది, కొద్దిగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. నిజంగా మీరు మాట మీద నిలబడేది ఉంటే ఎన్నికల కోడు రాకముందే 6 గ్యారంటీల్లో భాగంగా ఉన్న 13 హామీలను, 2 లక్షల రుణమాఫీని, 500 రూపాయల పంటలకు బోనస్ను, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ను పార్లమెంట్ ఎన్నికలు జరిపే లోపే మీరు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము నమ్ముతా ఉన్నాం. ఈ 4 ఎమ్మెల్యేల పాత్ర